నమో భగవతే వాసుదేవాయ నమః. భగవద్గీత కురుక్షేత్ర రణరంగ సైనిక పరిశీలనములో 3వ అధ్యాయము. పశ్యౌతాం పాండుపుత్రాణమాచార్య మహతిం చెముం ఊఢ్యం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓ ఆచార్య, మీ బుద్ధికుశలుడైన శిష్యుడకు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడండి. బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపాలను రాజనీతి నిపుణుడైన దుర్యోధనుడు ఎత్తిచూపాలని అనుకున్నాడు. ద్రౌపది అర్జునుని భార్య. తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యునికి ఏదో ఒక రాజకీయ వైర్యం ఉండేది. ఆ వైర్యము కారణంగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేసి ద్రోణాచార్యుని సంహరింపగలిగే ఒక పుత్రుని వరంగా పొందగలిగాడు. ద్రోణాచార్యునికి ఇది బాగా తెలిసినప్పటికీ ద్రుపద తనయుడైన దుశ్చద్యుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుకోవడానికి తన వద్ద చేరినప్పుడు విశాల హృదయం కలిగిన బ్రాహ్మణుడిగా తన యుద్ధ రహస్యాలను అతనికి తెలియజేయడంలో సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర రణరంగంలో దుష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే వారి స్నేహ వ్యూహాన్ని రచించాడు. ద్రోణాచార్యుడు సావధానుడే, రాజీ ధోరణి లేకుండా యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే అతని ఈ తప్పిదాన్ని దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అదేవిధంగా తన ప్రియతమ శిష్యులైన పాండవుల పట్ల యుద్ధంలో ద్రోణాచార్యుడు సౌమ్యంగా వర్తించకూడదని కూడా దీని ద్వారా అతడు చెప్పకోరాడు. ముఖ్యంగా అర్జునుడు అతనికి ప్రియతముడు, తెలివిగల శిష్యుడు. యుద్ధంలో అటువంటి సౌమ్య స్వభావము అపజయానికి దారితీస్తుంది కూడా నీ దుర్యోధనుడు హెచ్చరించాడు. 4వ పద్యము రేపటి వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.